మాట్లాడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే 2001లో 2001వ సంవత్సరంలో ఏమున్నది ఆనాడు అని చూస్తే అదే సినిమా పాట ఉంటుంది ఒకటి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట. నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది అన్నాడు. కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు ఏముంది 2001లో? గులాబీ కలర్ చూసి, గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది, ఇదేం కలరా, ఇదేం పార్టీ అన్నారు. అట్లే ఇంకా దానికి మించి ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది. 2001లో కేసీఆర్ గారి వయస్సు కేవలం 47-46 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి అక్కడి నుంచే టేక్ ఆఫ్ పాయింట్. నిజంగా చెప్పానండి, ఆడికెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు. అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు 75 ఏళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు, ఏ రిస్క్ తీసుకోకుండా. అప్పటిదాకా తీసుకున్న రిస్క్ చాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీపడి కూర్చోవచ్చు. దాంతోపాటు 2001లో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి, ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఈ రోజు ఉన్నట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా. ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి. అట్లాంటి తెలుగుదేశం పార్టీని, అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు, మరొక వైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ లేదు. పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా, ధనబలం ఉండాలా, చాలా ఉండాలా. ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. కులబలం లేదు, ధనబలం లేదు, ఆనాడు అంగబలం కూడా లేదు. అంటే మనందరం కూడా లేదు, ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు. ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం, అవుతుందా తెలంగాణ, అందరూ మధ్యలో వస్తారు, వాడుకుంటారు, విడిచిపెడతారు, అవతల పడతారు, కానీ ఇవ్వాలి కూడా పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు, పదవి రాగానే పారిపోతారు. నమ్మొచ్చా? రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం. ఎందుకంటే 1971లో ఆనాడు 370 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ రోజు హైదరాబాద్ జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు. 14-11 పార్లమెంట్ మనమే గెలిచినాం. అన్నాడు టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు, తెలంగాణ ప్రజా సమితి. గెలిచినాక ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు, దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు, తిరుగులేదు. ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఎవరో చెప్పిను, ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకో 10 ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. పాపం ఆమెకి మెంటల్ బ్లాక్, ఇట్లా అవుతుందేమో అని చెప్పి, దేశం పెద్దగా ఇదైపోతుందేమో, ఇంకా వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతాడు చూడు డైలాగ్ సతీ సావిత్రితో, ఏదన్నా అడుగు, నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు, నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు. మేము కొట్లాడింది తెలంగాణ కోసం, మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ 11 మంది ఎంపీలను కలిపేసుకొని 370 మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి. మళ్ళేదో 6 పాయింట్ ఫార్ములా అంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏదో కంటి తుడుపు చర్యలు. 30 ఏళ్ల కిందట
ఆ పని జరిగింది 71లో. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు, రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా బలం లేదు, ఏదీ లేదు. ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదూపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగిరేసి ప్రయాణం ప్రారంభమైంది. ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు, ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కు లేదు. చివరికి పెద్దలు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి, చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది, తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది, మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. ఇక్కడ ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో